దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క కృపలో శ్రేష్టమైన ఆరాధన సమయాన్ని దేవుడు మనకు మరొకమారు ప్రభు మనకు అనుగ్రహించున్నారు. ప్రార్థనతో మనము ప్రారంభిద్దాం. దేవుని సన్నిధిలో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. మహాగణుడువైన మహాపరిశుద్ధుడువైన రాజులకు రాజువైన ప్రభులకు ప్రభుడువైన మహిమా ఘనత ప్రభావములకు అర్హుడువైన ఆరాధనకు యోగ్యుడువైన స్తుతులకు పాత్రుడువైన నిత్యము వేవేల దూతగణములతో పొగడబడుతున్న అత్యున్నత సింహాసనంపై ఆసీనుడువై ఉన్న సమీపింపరాని తేజస్సును కలిగి ఉన్న కోటి సూర్యుల కాంతిని మించిన తేజోమయుడువైన మా ప్రభు అయిన యేసయ్యా, నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాం. నీ నామము సర్వశక్తి కలిగినది నాయన. నీ నామము బలమైనది నాయన. నీ నామము స్వస్థపరిచే నామము నాయన. నీ నామములో విడుదల ఉంది, విమోచన ఉంది. అయ్యా, మేము ఏ స్థితిలో ఉన్నా నీ నామములో ప్రార్థన చేస్తే మాకు విడుదలను, విమోచనను, స్వస్థతను అనుగ్రహించటానికి నీవు ఉన్నవాడువు, అనువాడవు, నిత్యము మాకు తోడుగా ఉండే దేవుడవు. మారని వాగ్దానాలు మా జీవితంలో నెరవేర్చడానికి పరితపించే దేవుడవు. ఆవగించంత విశ్వాసం ఉంచి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తే అయ్యా, కొండంత ప్రేమను మా ఎడల కనపరిచి నీ మహిమను కనపరిచి నేనున్నాను అని నిరూపించుకునే దేవుడవయ్యా. నిన్ను దేవునిగా కలిగిన జనులు ఎంత గొప్ప ధన్యులు నాయన. ఈ ఆరాధనలో మేమందరం కూడా నీ బిడ్డలుగా మీ పాదాల దగ్గర మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మాతో మాట్లాడతారని, మమ్మల్ని దర్శిస్తారని, మాకు జవాబిస్తారని, మమ్మల్ని స్వస్థపరుస్తారని, మా హృదయాలను మీరు స్పర్శిస్తారని, మేము చేస్తున్న ప్రార్థనలకు, విజ్ఞాపనలకు నీ చిత్తంలో దాచి ఉంచిన ఉన్నతమైన జవాబులను మీరు మాకు అనుగ్రహిస్తారని, మమ్మల్ని అందరినీ, మా ప్రార్థనలన్నిటినీ నీ సన్నిధికి చేర్చుకోమని, తగిన సమయంలో నీ చిత్తములో దాచి ఉంచిన ఆశీర్వాదాన్ని పేరు పేరున మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధమైన నామం పేరిట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్. 411 ఏ పాటిదో నా జీవితం, ఏలాంటిదో ఆ నాగతం. ప్రభు యేసులో నా జీవితం, మారిపోయేగా ఆ నాగతం. ఏ పాటిదో నా జీవితం, ఎలాంటిదో అనాగతం. ప్రభు యేసులో నా జీవితం, మారిపోయేగా అనాగతం. పాటిదో నా జీవితం, ఎలాంటిదో అనాగతం. ఏ పాటిదో నా జీవితం, ఎలాంటిదో అనాగతం. ప్రభు యేసులో నా జీవితం, మారిపోయేగా అనాగతం. ప్రభు యేసులో నా జీవితం, మారిపోయేగా అనాగతం. నన్ను ప్రేమించిన, నన్ను విడిపించిన యేసుకే, నన్ను ప్రేమించిన, నాకై మరణించిన, నన్ను విడిపించిన యేసుకే. ప్రభు యేసునికే స్వాగతం, మారిపోయేగా అనాగతం. ప్రభు యేసునికే స్వాగతం, మారిపోయేగా
అనాగతం. ఎందుకో పుట్టానని నా బ్రతుకి దండగని, పనికిరాని వాడనని పైకి అసలు రాలేనని. ఎందుకో పుట్టానని నా బ్రతుకి దండగని, పైకి అసలే రాలేనని. 10 మంది నన్ను చూసి కేలి చేయువేళ, పనికొచ్చి పాత్రగా నన్ను చేసిన, పరిశుద్ధునిగా నన్ను మార్చిన యేసయ్యానికి స్తోత్రము, యేసయ్యానికి స్తోత్రము, యేసయ్యానికి స్తోత్రము, యేసయ్యానికి స్తోత్రము. ఏ పాటిదో నా జీవితం, ఎలాంటిదో అనాగతం. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడదాం. అంద చందాలు లేవని, చదువు సంధ్యలే అబ్బని, తెలివి తక్కువ వాడనని, లోక జ్ఞానమే లేదని, అంద చందాలు లేవని, చదువు సంధ్యలే అబ్బని, తెలివి తక్కువ వాడనని, లోక జ్ఞానమే లేదని. 10 మంది నన్ను చూసి కేలి చేయువేళ, పరిశుద్ధాత్మతో నన్ను నింపిన, సిలువ సాక్షిగా నన్ను మార్చిన యేసయ్య. దగ్గరగా యేసయ్యానికి స్తోత్రము, యేసయ్యానికి స్తోత్రము, యేసయ్యానికి స్తోత్రము, యేసయ్యానికి స్తోత్రము. ఏ పాటిదో నా జీవితం, ఎలాంటిదో అనాగతం. ఏ పాటిదో నా జీవితం, ఎలాంటిదో అనాగతం. ప్రభు యేసునికి స్వాగతం, మారిపోయేగా అనాగతం. ప్రభు యేసునికి స్వాగతం, మారిపోయేగా అనాగతం. యేసయ్యా, యేసయ్యానికి స్తోత్రము, యేసయ్యానికి స్తోత్రము, యేసయ్యానికి స్తోత్రము, యేసయ్యానికి స్తోత్రము, యేసయ్యానికి స్తోత్రము, యేసయ్యానికి స్తోత్రము. దేవునికే మహిమ కలుగునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఉందాం. ప్రభుతో కొద్ది నిమిషాలు మాట్లాడదాం.
యేసయ్యా, ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి ఆకర్షణలకు లొంగిపోతామేమో, నీ సన్నిధి నుండి మేము దూరం అయిపోతామేమో, నీ వాక్యం నుండి మేము తొలగిపోతామేమో, చివరికి నశించిపోతామేమో. ప్రతి దినము నీతో సహవాసం చేయడానికి, ప్రతి దినము నీతో మాట్లాడడానికి, ప్రతిరోజు నీ సందేశాలను మా జీవితంలో, మా హృదయాల్లో దాచిపెట్టుకోవడానికి సమృద్ధి అయిన జీవము కలిగినటువంటి నీ మాటలు మాకు అనుగ్రహిస్తున్నారు. సమయం ఉండగానే సద్వినియోగపరుచుకునే వారు ధన్యులు. అది జ్ఞానులు చేసే పని. అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానము కలిగి ఈ ప్రార్థన సమయాన్ని సహోదరి సహోదరుడా సద్వినియోగపరుచుకో. ఎక్కడ తొలగిపోయావో, ఎక్కడ తప్పిపోయావో, ఎక్కడ బలహీనపడుతున్నావో, ఏ విషయంలో దేవునికి ఆయాస్కరంగా జీవిస్తున్నావో నన్ను నేను పరిశీలించుకోవాలి, నన్ను నేను పరిశోధించుకోవాలి అనే మనసు కలిగి ప్రార్థించే. నా ప్రక్కన నా దేవుడు ఉన్నాడు, నా ప్రార్థన ఆలకిస్తున్నాడనే విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. మాట్లాడు, ప్రభుతో మాట్లాడు, ప్రార్థన చేయి, నోరు తెరిచి. యేసయ్యా, నాతో ఉన్నందుకు స్తోత్రాలయ్యా. ఎప్పుడు నన్ను పట్టించుకుంటున్నందుకు వందనాలయ్యా. ఏ తెగులు, ఏ అపాయము గుడారమును సమీపించకుండా నీ కాపుదల భద్రతను అనుగ్రహించినందుకు వందనాలయ్యా. నీవు నా ఎడల కనపరిచిన అపారమైన క్షేమమే ఆశీర్వాదం నాయనా. నన్ను సజీవు లెక్కలో ఉంచావయ్యా, స్తోత్రాలయ్యా. నేను కలిగి ఉన్న వాటిని అవన్నీ కూడా నీవేనయ్యా, నీవిచ్చినవేనయ్యా. అందులో బట్టి స్తోత్రాలయ్యా. నీ సన్నిధిలో ప్రార్థన చేసే భాగ్యం ఇచ్చారయ్యా, స్తోత్రాలయ్యా. నీ నామం పేరు నిన్ను రక్షకునిగా అంగీకరించే కృపను పొందుకున్నానయ్యా, స్తోత్రాలయ్యా. నన్ను బ్రతికించావు, నన్ను రక్షించావు, నాతో మాట్లాడుతున్నావు, స్తోత్రాలయ్యా. ఎన్నో మార్లు నా ప్రార్థనలకు జవాబిచ్చావు, నీకు స్తోత్రాలయ్యా, స్తుతులయ్యా. అనారోగ్యంలో ఉన్నప్పుడు ఒక్క మాట మనసులో ప్రార్థన చేస్తే ఎన్నో మార్లు స్వస్థపరిచావయ్యా, స్తోత్రాలయ్యా. మమ్మల్ని అందరినీ, మా ప్రార్థనలన్నిటినీ నీ సన్నిధికి చేర్చుకోమని, తగిన సమయంలో నీ చిత్తములో దాచి ఉంచిన ఆశీర్వాదాన్ని పేరు పేరున మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధమైన నామం పేరిట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువు పేరట మీ అందరికీ షలోం. అధిపతులు 14వ అధ్యాయము 5 నుంచి 9 వచనాలు చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు కూడా. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతుకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చెను. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీయూ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చున్నట్లు అతడు దానిని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె యందు సంసోనుకు ఇష్టము కలిగెను. కొంతకాలమైన తరువాత అతడు ఆమెను తీసుకుని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహపు కళేబరమును చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు సింహము కళేబరములో తేనెటీగల గుంపును తేనెయు కనబడగా అతడు ఆ తేనె చేతనుంచుకొని తినుచు వెళ్ళుచు తన తల్లిదండ్రుల యొద్దకు వచ్చి వారికి కొంత నీయగా వారును తినిరి. అయితే తాను సింహపు కళేబరములో నుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియచేయలేదు. సంసోను దేవుని చేత ఏర్పరచబడినవాడు, నాజీరు చేయబడినవాడు. తాను జన్మించక మునిపే దేవుని దృష్టిలో ఒక ఉన్నతమైన ఉద్దేశము కలిగి జన్మించినవాడు. తాను జన్మించక మునుపు దేవుడు తన తల్లికి సెలవిచ్చాడు, నువ్వు బహు పవిత్రంగా ఉండాలి, అపవిత్రమైన దానిని దేన్ని కూడా ముట్టడానికి వీల్లేదు, ఏది తాగడానికి వీల్లేదు, నువ్వు పవిత్రంగా ఉండాలి, రేపటి దినాన జన్మించే నీ కుమారుడు కూడా పవిత్రంగా ఉండాలి. ఎందుకని? నా కోసం ప్రత్యేకించబడిన వాడై, నా జీరు చేయబడిన వాడై, నా చిత్తము ఎరిగిన వాడై,
నా పక్షం నిలిచిన వాడై, నా తరఫున పోరాడే వాడై ఫిలిష్తీయులను సంహరించాలి. 40 సంవత్సరాలుగా ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల చేతిలో బానిసలుగా ఉన్నారు. నా ప్రజలను విడిపించేవాడై ఉండాలి. కాబట్టి సంసోను విషయంలో జాగ్రత్త. సంసోను జన్మించాడు, యవ్వన ప్రాయానికి వచ్చాడు. దేవుని కొరకు రోషం కలిగి జీవించవలసిన సమయంలో తన సరిహద్దులు దాటాడు. ఫిలిష్తీయుల సరిహద్దుల్లోనికి వెళ్ళాడు. అలా వెళ్ళినప్పుడు ఒక అమ్మాయిని చూశాడు. ఆ అమ్మాయిని చూసినప్పుడు ఈ అమ్మాయితో నాకేమిట్లే అనుకుంటే బాగుండేది. ఆ అమ్మాయి పట్ల ఎందుకో ఎంతో కొంత ఇష్టాన్ని ప్రదర్శించాడు. ఆ తరువాత ఆ అమ్మాయి గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇంటికి వచ్చి తల్లికి తండ్రికి చెప్పేశాడు, ఆ అమ్మాయి నాకు ఇష్టం, ఆ అమ్మాయి నాకు కావాలి, ఆ అమ్మాయితోనే పెళ్లి చేయండి. తండ్రి వద్దన్నాడు, తల్లి వద్దంది. కానీ ఏమైందో ఏమో, ఆఖరికి ఆ తల్లి ఆ తండ్రి కూడా సంసోన్తో పాటు తిమ్నాతుకు బయలుదేరారు. ఆ తల్లి ఆ తండ్రి చెప్పారు, నాయనా సంసోను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. ఆ అమ్మాయి దేవుని చిత్తానికి ఆ వ్యతిరేకమైనటువంటి జనాంగంలో పుట్టింది. దేవునికి వ్యతిరేకమైనటువంటి వీరితో వియ్యము నీకు కుదరదయ్యా. మాట వినలేదు. తాను తిమ్నాతుకు దిగిపోయాడు. తన తల్లిని తండ్రిని కూడా దిగజారుస్తూ తిమ్నాతుకు తీసుకువెళ్ళాడు. తిమ్నాతు దగ్గరకు వచ్చేసరికి ద్రాక్ష తోట కనిపించింది. ఏమనిపించిందో ఏమో, సంసోను తన తల్లిని తన తండ్రిని, మీరు ముందుకు వెళ్ళండి, నేను ద్రాక్ష తోటలోంచి వస్తాను. నాజీరు చేయబడిన వ్యక్తి ద్రాక్ష తోట జోలికి వెళ్ళకూడదు, ద్రాక్షలతో జోలికి వెళ్ళకూడదు, పచ్చివైనా సరే పండువైనా సరే తినకూడదు. ఎందుకని? దేవుని యొక్క ఆజ్ఞ. కానీ ఆ ద్రాక్ష తోటను చూసినప్పుడు ఆ ద్రాక్ష తోట గుండె వెళ్ళాలనిపించింది. అది శోధనకరమైనటువంటి ప్రదేశము, తనను శోధించేటటువంటి స్థలము, శోధించబడ్డానికి అవకాశము ఉన్నటువంటి తోట గుండా వెళ్ళడానికి, అందున ఒంటరిగా వెళ్ళడానికి తీర్మానం తీసుకున్నాడు. జాగ్రత్తగా పరిశీలన చేయండి. తను ఎక్కడైతే శోధించబడతాడో, ఎక్కడైతే తాను ఏదైతే చేయకూడదో అది చేయాల్సి వస్తుందో, అటువంటి స్థలాన్ని తన కళ్ళ ముందుకు వచ్చినప్పుడు తను ఒంటరిగా వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాడు. వినండి, చాలా సందర్భాల్లో మనలో కూడా చాలామంది ఏ స్థలంలో అయితే నువ్వు శోధించబడతావో, ఎక్కడైతే పాపానికి నువ్వు లొంగిపోతావో, పాపంలో పడిపోతావో, ఎక్కడైతే నీ శరీరం మలినమవుతుందో, ఎక్కడైతే నీ సాక్ష్యం పాడవుతుందో, ఎక్కడైతే నీ క్యారెక్టర్ నాశనం అవుతుందో, అటువంటి స్థలానికి ఒంటరిగానే వెళ్ళాలని ప్రయత్నం చేస్తావు కదూ, ఒంటరిగానే వెళ్ళడానికి ఇష్టపడతావు కదూ. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, ఎన్నిసార్లు ఎన్నెన్ని చోట్లకు, ప్రాముఖ్యంగా పాపము జరిగే చోట్లకు, పాపము సులభముగా చేసే చోటికి, నీ ఇష్టానుసారంగా జీవించటానికి, నీ శరీరాన్ని పాడు చేసుకోవడానికి, ఎవరూ లేని చోటికి, ఎవరూ గుర్తించని చోటికి, ఎవరూ కనిపించిన చోటికి ఒంటరిగా వెళ్ళే ప్రయత్నం ఎన్నిసార్లు నువ్వు చేయలా? ఎన్నిసార్లు నువ్వు వెళ్ళలా? అలా వెళ్ళి ఎన్నిసార్లు నీ శరీరాన్ని పాడు చేసుకోవాలా? ఒకవేళ అలాంటి జీవితం ఒకప్పుడు జీవించినట్లయితే, దానికి నువ్వు ఫుల్ స్టాప్ పెట్టినట్లయితే ధన్యుడవు. కానీ ఇంకా అదే జీవితాన్ని నువ్వు కొనసాగిస్తున్నట్లయితే, ఇంకా అదే మార్గంలో నువ్వు వెళ్తున్నట్లయితే, ఇంకా శోధించబడే స్థలాలకు, పాపము జరిగే చోట్లకు, నిన్ను నువ్వు పాడు చేసుకునే అల్పకాల పాపభోగాలతో నింపుకునేటటువంటి చోటికి వెళ్తున్నట్లయితే జాగ్రత్త. ఓ బొబ్బరించు సింహం నీ మీద పడబోతుంది. ఓ భయంకరమైనటువంటి శాపము రాబోతుంది. ఓ భయంకరమైనటువంటి ప్రమాదము జరగబోతుంది. ఓ భయంకరమైనటువంటి విపత్తు నీ మీద దాడి చేయబోతుంది. ఆ ద్రాక్ష తోట గుండా వెళ్ళాలని ప్రయత్నం చేసినప్పుడు అమాంతంగా సింహం వచ్చి సంసోను మీద పడింది. ఆ సమయంలో సంసోను చంపబడాలి. ఆ సమయంలో సంసోను చావాలి. ఆ సింహం నోటిలో చచ్చిపోవాల్సి ఉంది. కానీ దేవుడు కనికరం చూపించాడు.
సంసోను చనిపోవడం ఇష్టం లేక, యవ్వన ప్రాయంలో తాను అంతమొందడం ఇష్టం లేక, బైబిల్లో చూస్తున్నాం దేవుని ఆత్మ సంసోను మీదకు దిగి వచ్చినప్పుడు అతడు బలము పొందుకొని సింహం ద్వారా చనిపోవలసిన సంసోను చనిపోకుండా ఆ రోజు కాపాడబడ్డాడు. ఎలా? పాపము చేసే ప్రతి ఒక్కడు పాపానికి దాసుడు తున్నవాడు. పాపం వల్ల వచ్చు జీతం మరణము, ఆ తర్వాత మనిషికి నరకమే. ఒకవేళ నువ్వు ఆ మార్గంలో వెళ్తున్నట్లయితే దేవుడు నిన్ను రక్షించాలి, కనికరించాలి అని ఆశిస్తున్నాడు. ఆనాడు సంసోను కాపాడబడింది, రక్షించబడింది తన శక్తిని బట్టి కాదు, దేవుని కృపను బట్టి. ఈనాడు నువ్వు నేను రక్షించబడింది. ఎవరైతే ఇంకా రక్షించబడలేదో రక్షించబడేది దేవుని కృపను బట్టి, ఆయన కనికర వాత్సల్యం బట్టి. ఏం జరిగింది? దేవుడు కనికరించి సంసోన్ని ఆ రోజు రక్షించాడు. సంసోను జాగ్రత్త పడాల్సింది, సంసోను బుద్ధి తెచ్చుకోవాల్సింది. ఒకవైపు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకోబోతున్నా, మరొక వైపు దేవుడు వద్దు అన్నటువంటి ద్రాక్ష తోట గుండా వెళ్ళాలనుకున్నా, మరొక వైపు దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తున్నా, ఈ బొబ్బరించు సింహం నా మీద పడి చంపబోయింది అంటే బహుశా ఇది నా జీవితంలో ఒక వార్నింగ్ ఏమో, ఇది నాకు ఒక హెచ్చరిక ఏమో, దేవుడు నన్ను జాగ్రత్త పడమంటున్నాడేమో, దేవుడు నన్ను బుద్ధి తెచ్చుకోమంటున్నాడేమో. బుద్ధి తెచ్చుకుంటే మంచిది, నా మార్గాన్ని బాగు చేసుకుంటే మంచిది, నా జీవితాన్ని దిద్దుకుంటే మంచిది అని సంసోను అనుకుంటే బాగుండేది. సింహము బొబ్బరిస్తూ వచ్చి మీద పడబోయినా, ప్రాణం పోయే స్థితి వచ్చినా సంసోను బుద్ధి తెచ్చుకోలా, తన బాటను విడిచిపెట్టలా, తన రోత జీవితాన్ని పక్కన పెట్టలా. ఏం జరిగింది? ఇప్పుడు అదే చదువుతున్నాం, చూడండి. 6వ వచనం చదువుతున్నాను. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చున్నట్లు అతడు దానిని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె యందు సంసోనుకు ఇష్టము కలిగెను. కొంతకాలమైన తరువాత అతడు ఆమెను తీసుకుని వచ్చుటకు తిరిగి వెలుచుండగా ఆ సింహపు కళేబరమును చూచుటకు ఆ వైపు తిరిగినప్పుడు, కొంతకాలమైనప్పుడు మరలా తిమ్నాతుకు వెళ్తున్నాడు. ఫస్ట్ టైం దిగి వెళ్ళాడు, సెకండ్ టైం తన పేరెంట్స్ని కూడా అదే మార్గంలో వారిని దిగజార్చాడు. హీ వెంట్ డౌన్ టు తిమ్నాతుకు దిగిపోయాను. తాను దిగిపోయింది మాత్రమే కాకుండా తన తల్లిని తండ్రిని కూడా అదే మార్గంలో దించేశాడు. దేవునికి వ్యతిరేకంగా జీవించేవాడు సాధారణంగా తనతో పాటు ఇతరులను కూడా వ్యతిరేకంగా దించేస్తాడు. దేవునికి వ్యతిరేకంగా జీవించేవాడు తనతో పాటు ఇతరులను కూడా వ్యతిరేకంగా జీవించే విధంగా ప్రోత్సహిస్తాడు. తిమ్నాతుకు వెళ్ళి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకం. కానీ తాను వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడమే కాకుండా తన తల్లి తండ్రి కూడా వ్యతిరేకంగా నిర్ణయం తీసుకునే విధంగా లేదా తనతో పాటు నడిచే విధంగా ప్రోత్సహించాడు. ఆఖరికి సంసోనుతో పాటు ఆ తల్లి తండ్రి కూడా దిగజారి తిమ్నాతుకు వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఫస్ట్ టైం వెళ్ళాడు, సెకండ్ టైం వెళ్తున్నాడు. సెకండ్ టైం వెళ్తున్నప్పుడు మరలా ద్రాక్ష తోట కనిపించింది. ఏం చేయాలి? ఇంతకుముందు ఇదే ద్రాక్ష తోటకు నేను వెళ్ళినప్పుడు సింహం వచ్చి పడింది. ఆనాడు దేవుని యొక్క కనికరం వల్ల బతికిపోయా. ఇక ఈ ద్రాక్ష తోటకు మనం వెళ్ళకూడదు, ఆ ద్రాక్ష తోటలో అడుగు పెట్టకూడదు. ఎందుకని? ఆ రోజు చచ్చిపోవాల్సిన వాడిని చావకుండా దేవుడు కనికరించాడు. బుద్ధి తెచ్చుకోవాలిగా. లేదండి, ఏం చేస్తున్నాడు? మరలా అదే ద్రాక్ష తోటకుండా వెళ్ళాలనుకుంటున్నాడు. 2, అదే ద్రాక్ష తోటకుండా వెళుతూ అంతకుముందు నేను సింహాన్ని చంపానే, అసలు అది ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం అని చెప్పి ఆ సింహం దగ్గరికి వెళ్ళాడు. ఆ సింహం కళేబరాన్ని చూశాడు. ఆ సింహం కళేబరాన్ని చూసినప్పుడు అక్కడ తేనెటీగలు, తేనెయు అతనికి కనిపించింది. ఏమి చూడాలని ఆశపడ్డాడు? సింహం యొక్క కళేబరము, సింహం యొక్క శవము. జాగ్రత్తగా మీరు పరిశీలన చేస్తే సంసోను దేవుడు విధించినటువంటి శాసనాలు
సంసోను దేవుని యొక్క మాటను ఒక్కొక్కటిగా పెడచెవిని పెట్టేస్తున్నాడు. ఒక్కొక్కటిగా దేవుని ఆజ్ఞలను మీరిపోతున్నాడు. మొదటిగా తిమ్నాతుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. రెండోది ఒక అమ్మాయిని చూశాడు, చూడాల్సిన అవసరం లేదు. మూడోదిగా ఆ అమ్మాయిని ఇష్టపడ్డాడు, ఆ అమ్మాయిని ఇష్టపడాల్సిన అవసరం లేదు. నాలుగోదిగా ఆ అమ్మాయినే కావాలని కోరుకున్నాడు, అది కూడా తన జీవితంలో మంచిది కాదు. ఐదోదిగా తన పేరెంట్స్ని కూడా అక్కడ తీసుకెళ్ళాడు, అది కూడా దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకం. ఆరోదిగా ద్రాక్ష తోటను చూసినప్పుడు జాగ్రత్త పడాల్సింది, కానీ దాంట్లోంచి వెళ్తానని చెప్పి మొరాయించాడు. ఏడోదిగా వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడడం మొదలుపెట్టాడు. కయ్యానికి వెళ్ళవలసినటువంటి వారితో బియ్యానికి వెళ్ళాడు. ఎనిమిదోదిగా ఆ అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు. తొమ్మిదోదిగా అదే ద్రాక్ష తోట దగ్గరకు మళ్ళీ వెళ్తున్నాడు. పదోదిగా ద్రాక్ష తోటలో ఒక సింహం యొక్క కళ్ళేబరం ఉంటే దాన్ని చూడాలని వెళ్తున్నాడు. సంఖ్యాకాండము 6:6 అతడు యెహోవాకు ప్రత్యేకముగా ఉండు దినములన్నిటిలో ఏ శవమును ముట్టవలదు. ద్రాక్ష రసపు చెరకనైనను మద్యపు చెరకనైనను త్రాగవలదు. ఏ ద్రాక్ష రసమునైనను త్రాగవలదు. పచ్చివి గాని ఎండివి గాని ద్రాక్ష పండ్లను తినకూడదు. అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నీ పచ్చికాయలే గాని పై తోలే గాని ద్రాక్షావళిని పుట్టిన దేదియు తినకూడదు. ప్రత్యేకించబడిన వాడు, నాజీరు చేయబడిన వాడు ఏమి తినాలో ఏమి తినకూడదో, ఏమి ముట్టాలో ఏమి ముట్టకూడదో ఖచ్చితంగా బైబిల్లో ఉంది. ద్రాక్షల జోలికి వెళ్ళకూడదు అని చెప్పంటే ద్రాక్ష తోట గుండానే వెళ్తానంటున్నాడు. శవమును ముట్టకూడదు అని అంటే ఆ శవాన్ని చూడడానికి వెళ్తున్నాడు. డెలిబరేట్గా దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా తెలిసి సంసోను తప్పుటడుగులు వేస్తున్నాడు. అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ సింహం యొక్క కళేబరాన్ని చూశాడు. దాన్ని ముట్టకూడదు, దాని దగ్గరకు వెళ్ళకూడదు. దేవుడు శాసించాడు. దేవుడు శాసిస్తే నాకేమిటి, దేవుడు చెప్తే నాకేమిటి. తన దగ్గరకు వెళ్ళి ఎంత ధైర్యం అంటే శవము దగ్గరకు వెళ్ళకూడదు, శవాన్ని ముట్టకూడదు. శవం దగ్గరకు వెళ్ళాడు. అంతేకాదు అక్కడ తేనెటీగలు ఉన్నాయి. సాధారణంగా తేనె ఉన్నప్పుడు తేనెటీగలు అక్కడ ఉంటాయి. ఇప్పుడు ఆ తేనె తినాలనిపించింది. అదేమిటో ఆ తేనెటీగలు వచ్చి ఆ కళేబరానికి తేనె తట్టును పెట్టినాయి. నేను చచ్చిపోయిన శవం జోలికి వెళ్ళకూడదు, దేవుడు సెలవిచ్చాడు. ఎక్కడ దేవుడి గురించి ఆలోచించే టైం ఎక్కడ? దేవుని యొక్క చిత్తము గురించి, దేవుని యొక్క ఉద్దేశముల గురించి ఆలోచించే సమయము సంసోనుకి ఎక్కడ? ఎందుకని సంసోను దారి తప్పాడు. సంసోను దేవుని మాటను మేరడానికి అలవాటు పడ్డాడు. ఒక తప్పు తర్వాత మరొక తప్పు చేస్తున్నాడు. సహోదరులు జాగ్రత్తగా వినండి. మన జీవితంలో ఈ సత్యాన్ని ఖచ్చితంగా మనం అంగీకరించాలి. ఏమిటది? ఒక తప్పు నువ్వు చేసినప్పుడు వెంటనే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టకపోతే ఆ తప్పుని చేత మరొక తప్పును చేయిస్తుంది. ఆ తప్పును దేవుని సన్నిధికి తీసుకొచ్చి ఒప్పుకొని విడిచిపెట్టకపోతే మరలా ఆ తప్పు ఇంకొక తప్పు చేయిస్తుంది. ఇక తప్పుడు పనులు చేయడానికి నువ్వు అలవాటు పడినట్లయితే నిర్భయముగా నువ్వు తప్పుడు పనులు చేస్తూనే ఉంటావు, ఆ తప్పుడు మార్గంలో వెళ్తూనే ఉంటావు. ఒకసారి నువ్వు తప్పు చేస్తున్నప్పుడు నీ మనస్సాక్షి గద్దిస్తుంది. అయినా పట్టించుకోకుండా తప్పు చేస్తే రెండోసారి గద్దిస్తుంది, మూడోసారి గద్దిస్తుంది. ఇక నువ్వు మనస్సాక్షిని చంపేశావు అనుకోండి, ఎన్నిసార్లు తప్పుడు పనులు చేసినా మనస్సాక్షి కూడా ఏమీ చేయదు. సంసోను మనస్సాక్షి చచ్చిపోయింది. సంసోను యొక్క మనస్సాక్షి గద్దించినా సరే వినేటటువంటి పరిస్థితిలో సంసోను లేడు. తాను ఎప్పుడో దేవుని యొక్క టెరిటరీ నుంచి, దేవుని యొక్క కవరేజ్ ఏరియా నుంచి, దేవుని యొక్క సన్నిధి నుంచి దూరమై ఎంతసేపు ఫిలిష్తీయుల యొక్క ప్రాంతంలోనే తిరగడానికి, శత్రువుల యొక్క స్థలంలోనే సమయం గడపడానికి, తనకు క్షేమము లేని, తనకు మంచిది కానీ తన జీవితాన్ని నాశనము చేసే ఆ ప్రాంతంలోనే తిరగడానికి అలవాటు పడిపోయాడు. ఉన్నారా ఈరోజు? నీకు క్షేమము కానీ, నీకు ఆరోగ్యము కానీ, నీకు మంచిది కానీ, నీ జీవితాన్ని పాడు చేసే
నీ క్యారెక్టర్ని పాడు చేసే, నీ ఉద్యోగాన్ని పాడు చేసే, నీ తల్లి నీ తండ్రి గౌరవాన్ని బజారుకు ఈడ్చే అటువంటి స్థలాల్లో, అటువంటి మనుషుల మధ్య అటువంటి జీవితాన్ని జీవిస్తున్నావా? జాగ్రత్త. అది చివరికి నిన్ను, నీ కుటుంబాన్ని బజారుకు ఈడుస్తుంది, కోలుకొని దెబ్బతీస్తుంది. ఆ తర్వాత ఏడ్చిన ప్రయోజనం లేక ఏడవలసి వస్తుంది. ఒక కుర్రవాడి సాక్ష్యం చూసారా? ఆ కుర్రవాడి సాక్ష్యం చూసినప్పుడు ఆ కుర్రవాడు ఏడుస్తున్నాడు. ఎందుకని? నా ఫ్రెండ్స్తో పాటు నేను వెళ్ళా, చదువుకోవాల్సి నేను ఫ్రెండ్స్తో పాటు వెళ్ళి వాళ్ళ యొక్క ప్రేరేపణకు గురి అయి వెళ్ళకూడని చోట్లకు వెళ్ళా, తిరగకూడని చోట్ల తిరిగా, ఆఖరికి వేశ్యల దగ్గరకు వెళ్ళా. యవ్వన ప్రాయంలో చదువుకోవాల్సిన వయసులో తప్పుడు తిరుగుళ్ళు వల్ల, తప్పుడు స్నేహాల వల్ల ఈ చిన్న ప్రాయంలోనే ఎయిడ్స్ రోగం వచ్చేసింది. ఎయిడ్స్ రోగంతో అల్లాడిపోతున్నా, నలుగురిలో కూర్చోలేకపోతున్నా, నలుగురితో ఆనందించలేకపోతున్నా, నలుగురితో కలిసి జీవించలేకపోతున్నా. నా జీవితము భ్రష్టమైపోయింది. కల్వరి టెంపుల్కి వచ్చినప్పుడు నేను ఎంత పాపిష్టివాడినో దేవుడు తెలియచేసి నా పాపాల నుంచి విడిపించాడు. ఇప్పుడు నా పాపాలు క్షమించబడినాయి. కానీ గతంలో నేను చేసిన పాపం వల్ల వచ్చిన రోగం మాత్రం నన్ను వెంటాడుతూనే ఉంది. అయ్యలారా, అమ్మలారా, నా వలే పాడైపోకండి, నా వలే మీరు తిరక్కండి అని ఆ తమ్ముడు ఏడుస్తూ చెప్పాడే. ఎందుకని? తిరగడం వల్ల ఎంత నష్టమో, అల్పకాల పాపభోగంలో ఉన్నటువంటి శాపం ఏమిటో, అది అల్పకాల పాపభోగము. కాసేపు హాయి, కాసేపు సంతోషం, కాసేపు ఆనందం, కానీ ఆ తరువాత అది మిగిల్చే విషాదము జీవితాంతం వరకు ఉంటుంది. అంతేకాదు, అది నరకానికి ఈడ్చుకుని వెళ్తుంది. కన్నీళ్లు మున్నీలా ఏడుస్తున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడు, సహోదరి, నువ్వు దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నావా? తెలిసే పాపిష్టి పనులు చేస్తున్నావా? నిర్భయంగా చేస్తున్నావా? ఏమీ కాదనుకుంటున్నావా? అది కొంతకాలం మాత్రమే. సంసోను దేవుని యొక్క మాటను ఒక్కొక్కటిగా పెడచెవిని పెట్టేస్తున్నాడు. మొదటిగా తిమ్నాతుకు వెళ్ళాడు, వెళ్ళాల్సిన అవసరం లేదు. రెండోది ఒక అమ్మాయిని చూశాడు, చూడాల్సిన అవసరం లేదు. మూడోదిగా ఆ అమ్మాయిని ఇష్టపడ్డాడు, ఆ అమ్మాయిని ఇష్టపడాల్సిన అవసరం లేదు. నాలుగోదిగా ఆ అమ్మాయినే కావాలని కోరుకున్నాడు, అది కూడా తన జీవితంలో మంచిది కాదు. ఐదోదిగా తన పేరెంట్స్ని కూడా అక్కడ తీసుకెళ్ళాడు, అది కూడా దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకం. ఆరోదిగా ద్రాక్ష తోటను చూసినప్పుడు జాగ్రత్త పడాల్సింది, కానీ దాంట్లోంచి వెళ్తానని చెప్పి మొరాయించాడు. ఏడోదిగా వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడడం మొదలుపెట్టాడు. కయ్యానికి వెళ్ళవలసినటువంటి వారితో బియ్యానికి వెళ్ళాడు. ఎనిమిదోదిగా ఆ అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు. తొమ్మిదోదిగా అదే ద్రాక్ష తోట దగ్గరకు మళ్ళీ వెళ్తున్నాడు. పదోదిగా ద్రాక్ష తోటలో ఒక సింహం యొక్క కళ్ళేబరం ఉంటే దాన్ని చూడాలని వెళ్తున్నాడు. సంఖ్యాకాండము 6:6 అతడు యెహోవాకు ప్రత్యేకముగా ఉండు దినములన్నిటిలో ఏ శవమును ముట్టవలదు, ద్రాక్ష రసపు చెరకనైనను మద్యపు చెరకనైనను త్రాగవలదు, ఏ ద్రాక్ష రసమునైనను త్రాగవలదు, పచ్చివి కానీ ఎండివి కానీ ద్రాక్ష పండ్లను తినకూడదు. అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నయు పచ్చికాయలే గాని పై తోలే గాని ద్రాక్షావళిని పుట్టిన దేదియు తినకూడదు. ప్రత్యేకించబడిన వాడు, నాజీరు చేయబడిన వాడు ఏమి తినాలో ఏమి తినకూడదో, ఏమి ముట్టాలో ఏమి ముట్టకూడదో ఖచ్చితంగా బైబిల్లో ఉంది. ద్రాక్షల జోలికి వెళ్ళకూడదు అని చెప్పంటే ద్రాక్ష తోట గుండానే వెళ్తానంటున్నాడు. శవమును ముట్టకూడదు అని అంటే ఆ శవాన్ని చూడడానికి వెళ్తున్నాడు. డెలిబరేట్గా దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా తెలిసి సంసోను తప్పుటడుగులు వేస్తున్నాడు. సంసోను జీవితంలో తెలిసి తప్పుటడుగులు వేస్తున్నాడు, తప్పు చేస్తున్నాడు. శవం జోలికి వెళ్ళకూడదు, వెళ్ళాడు. ముట్టకూడదు, ముట్టాడు. ఏమిటిది? పనికి మాలిన తెగింపు. ఏమిటిది? దేవునికి వ్యతిరేకంగా జీవించే జీవితానికి ఒక సూచన. సరే, ఆ తేనెటీగలు సాధారణంగా తేనెను మనం ముట్టుకుంటే తేనె తీగలు కొడతాయి.
మరి ఎలా తప్పించుకున్నాడేమో కానీ తేనెటీగలు ఏమీ అతని కుట్ల, కానీ తేనెని మాత్రం పట్టుకోగలిగాడు. చాలా సాధారణంగా ఈ తేనెను పట్టుకునేటటువంటి ప్రొఫెషనల్స్ మాత్రమే అవి కుట్టకుండా బహు చాకచక్యంగా తేనెని వాళ్ళు పిండగలరు. మరి ఈ విద్య సంసోను ఎక్కడ నేర్చుకున్నాడో? తేనెటీగలు ఏమీ కుట్ల, తప్పించుకున్నాడు. తేనెను మాత్రం తన చేతిలో తీసుకున్నాడు. అనుకున్నాడు, ఆహా నేనెంత తెలివైన వాడిని, ఎంత చాకచక్యంగా ఒక్క తేనెటీగ కూడా నన్ను ముట్టకుండా కుట్టకుండా నాకు కావాల్సిన శవానికి వేలాడుతున్న తేనెను నా చేతిలో తీసుకున్నా. నిజమే, ఆ రోజు ఏ తేనెటీగ సంసోని కుట్ల హాని చేయలా. అనుకున్నాడు నాకేమీ పర్వాలా, కానీ మర్చిపోయాడు వెనక 3 తేనెటీగలు కాసుకొని కూర్చున్నాయి. ఎవరో చెప్తారా? మాట్లాడరేమండి. ఆ 3 తేనెటీగలు ఎవరు? ఒకటి ఫిలిష్తీయుల కుమార్తెల్లో తాను పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి. ఆ అమ్మాయి తన జీవితాన్ని నాశనం చేయబోతుంది. 2 గాజాలో ఉన్న స్త్రీ. 3 ఢిల్లీలో అనేటటువంటి వేశ్య. ఈ 3 తన జీవితంతో ఆటలాడబోతున్నారు. ఈ 3 తన జీవితాన్ని కొట్టిపడేయబోతున్నారు. ఆ సత్యాన్ని సంసోను గ్రహించలేకపోయాడు. తప్పించుకున్నాను అనుకున్నాడు, కానీ అక్కడ దొరికిపోబోతున్నాను గ్రహించలేకపోయాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, నువ్వు తప్పు చేస్తూ కూడా నాకు శిక్ష పడలేదే, తప్పు చేస్తూ కూడా నాకే హాని కాలేదే, తప్పు చేస్తూ కూడా నాకే ప్రమాదం జరగలేదే అనుకుంటున్నావా? సంసోను కూడా ఒక శవానికి వేలాడుతున్న తేనెను తీసుకోవాలని ఆశపడినప్పుడు తేనెటీగలు అక్కడ ఉన్నాయి, కానీ ఏ ప్రమాదం జరగల, ఏ హాని జరగల. ఏ తేనెటీగ అతని కుట్ల, తనకు నొప్పి అనిపించలా. అనుకున్నాడు నాకే ప్రమాదం జరగలేదు, ఏ హాని జరగలేదు. ఈరోజు నువ్వు త్రాగుతున్నావు, అయినా నీ ఆరోగ్యం పాడవలా. ఈరోజు నువ్వు తిరుగుతున్నావు, అయినా నీకే రోగం రావలా. ఈరోజు నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు, అయినా నీకు ఎటువంటి ప్రమాదం జరగల. బరి తెగించి జీవిస్తున్నావు, అయినా నీ ఉద్యోగం పోలా. ఇష్టం వచ్చినట్టుగా పాపిష్టి పనులు చేస్తున్నావు, అయినా నీ వ్యాపారంలో నష్టం రాలా. అనుకుంటున్నావు ఏమని, ఏమీ పర్వాలా. నిజంగా దేవుడు శిక్షించేవాడైతే ఆయన ఎప్పుడో శిక్షించేవాడు. బహుశా ఇవన్నీ కామనేమో, బహుశా ఇలా చేసిన దేవుడు చూస్తూ చూస్తూ పెద్దగా పట్టించుకోడేమో. అందుకేగా నేనేం తప్పులు చేస్తున్నా, ఎన్ని పొరపాట్లు చేస్తున్నా, ఎన్ని నీచమైన కార్యాలు చేస్తున్నా నాకేం కావట్లేదుగా, బహుశా నాకేమీ కాదేమో. దయచేసి గమనించండి, దేవుడు నీ అకౌంట్ రేపే సెటిల్ చేయకపోవచ్చు, ఆయన వచ్చే వారం సెటిల్ చేయొచ్చు. ఆయన ఏ రోజు నీ అకౌంట్ సెటిల్ చేస్తాడో, ఏ రోజు నేను తక్కెట్లో పెట్టి చూస్తాడో ఈ లోకంలో ఏ ఒక్కడికి తెలియదు, ఆ ఒక్క దేవునికి మాత్రమే తెలుసు. ఆ దేవుడు నిన్ను తక్కెట్లో పెట్టి తూచినప్పుడు ఆనాడు బెల్షాజరు అనే రాజు ఒక్క రాత్రిలో చంపబడ్డాడు. చూశారు? మెనే మెనే టెకెల్ పార్సిన్. నువ్వు తక్కెట్లో పెట్టి తోచబడ్డావు, తక్కువగా కనిపించావు. నీ ప్రాణాన్ని దేవుడు ఈరోజు కోరుతున్నాడు, నువ్వు చంపబడతావు. అప్పటి వరకు తన ఇష్టానుసారంగా జీవించాడు, ఏమీ కాలా. అప్పటి వరకు తన ఇష్టానుసారంగా తాగాడు, తిరిగాడు, ఏమీ కాలా. అనుకున్నాడు ఏమీ కాదు. అనుకో మాకు సహోదరుడా సహోదరి, నీకు ఏమీ కాదు అని చెప్పి శవం దగ్గరకు వెళ్ళాడు, వెళ్ళకూడదు, ఏమీ కాలా. దాన్ని ముట్టాడు, ముట్టకూడదు, ఏమీ కాలా. ఆ శవానికి వేలాడుతున్నటువంటి తేనెను చూశాడు, దాని చుట్టూ తేనె తీగలు ఉన్నాయి, వాటిని ముట్టినప్పుడు అవి కుట్టలా, ఏమీ కాలా. అనుకున్నాడు ఏమీ కాదు అని చెప్పి. జాగ్రత్త, ఎన్ని పనికిమాలిన పనులు చేస్తున్నా, ఎన్ని పాపిష్టి వేషాలు వేస్తున్నా నీ మీదకు శిక్ష రాలేదు అంటే దేవుడు మర్చిపోయాడు అనుకున్నావేమో, లేదా దేవుడు చూడలేదని అనుకున్నావేమో, లేదా ఇది శిక్షించబడే కాలము కాదనుకుంటున్నావేమో. నో, దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు చేసే ప్రతి పని చూస్తున్నాడు. నువ్వు వేసే ప్రతి వేషము చూస్తున్నాడు. నువ్వు చేసే ప్రతి మోసము చూస్తున్నాడు. సంసోను ఆ రోజు తప్పించుకున్నాడు, ఒక్క తేనెటీగ కూడా కొట్టలా. బహుశా అనుకుని ఉంటాడు, ఎంత అద్భుతంగా తప్పించుకున్నా,
ఒక్క తేనె తీగ కూడా నన్ను కుట్టలేదే. ఎంత అద్భుతంగా తప్పించుకున్నా అనుకుంటున్నావా? ఈరోజు పాపిష్టి పని చేసి కూడా తప్పించుకున్నాను, దొంగతనం చేసి కూడా తప్పించుకున్నాను, అమ్మాయి జీవితంతో ఆటలాడి మోసం చేసి ఎవరి కంట పడకుండా దొరకకుండా తప్పించుకున్నాను, ఉద్యోగంలో తప్పుడు పనులు చేసి వ్యాపారంలో తప్పుడు రాతలు రాసి తప్పించుకున్నాను అనుకుంటున్నావా? అది కాసేపు మాత్రమే, అది కొన్ని రోజులు మాత్రమే, అది కొన్ని వారాలు మాత్రమే. అసలు సిసలైన శిక్ష రాబోతుంది. తేనె తీగల కంటే ప్రమాదకరమైనటువంటి విపత్తు సంసోను మీదకు రాబోతుంది. అది గ్రహించలేకపోయాడు. ఈరోజు తప్పించుకున్నానని చెప్పి సంతోషపడుతున్న, సంబరపడుతున్న సహోదరి సహోదరుడా, ప్రభు పేరు చెప్తున్నా, ఇప్పుడు దేని విషయంలో తప్పించుకున్నావో అంతకంటే ప్రమాదకరమైన శిక్ష త్వరలో నీ మీదకు రాబోతుంది. అది వచ్చి పడినప్పుడు నీ బ్రతుకు భ్రష్టమైపోతుంది. ఆ శిక్ష వచ్చి పడినప్పుడు కోలుకోలేని శిక్ష, తేరుకోలేని శిక్ష, భరించలేని శిక్ష. ఆ రోజు రాకమునిపి ఈ రోజు నువ్వు కళ్ళు తెరిస్తే ఎంత బాగుంటుంది. తేనె తీగల నుంచి తప్పించుకున్నాడు సంసోను అనుకుంటున్నాడు. భలే తమాషాగా తప్పించుకున్నానే, భలే తెలివిగా తప్పించుకున్నానే, ఒక్క తేనె తీగ కూడా నన్ను ముట్టలేకపోయిందే. బహు తెలివైన వాడిని, బహు చాకచక్యం గలవాడిని. పాపము చేస్తూ పాపిష్టి వేషాలు వేస్తూ అనుకుంటున్నావేమో చాలా తెలివిగా, చాలా చాకచక్యంగా. నీ మాటకారితనంతోనో, నీ అతి తెలివితేటలతోనో, మనుషులతోనూ వారి మనసులతోనూ నువ్వు ఆటలాడుతున్నావేమో. జీవితాలను నాశనం చేస్తూ కూడా చలామణి అయిపోతున్నావేమో. నా జీవితంలో ఏ ఒక్కడు ఇప్పటిదాకా నన్ను పట్టుకోలేకపోయారు, నన్ను ప్రశ్నించలేకపోయారు అనుకుంటున్నారేమో. జాగ్రత్త, ఒకరోజు రాబోతుంది. అది బహు భయంకరమైన దినము, బహు ప్రమాదకరమైన దినము. ఆ రోజు రాకమునిపే ఈరోజు నీ జీవితాన్ని దిద్దుకుంటావని దేవుడు బహుసూటిగా నీతో మాట్లాడుతున్నాడు, బహు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమిటది? నిన్ను తక్కెట్లో పెట్టి తూచే దినము రాబోతుంది. ఇప్పుడు నువ్వు దేని నుంచి తప్పించుకున్నాను అనుకుంటున్నావు, అంతకంటే ప్రమాదకరమైన ఉచ్చులో నువ్వు చిక్కుకునే దినము రాబోతుంది. ఆ రోజు రాకమునిపి ఈరోజు నీ జీవితం దిద్దుకుంటావేమోనని చెప్పి నీతో సూటిగా దేవుడు మాట్లాడుతున్నాడు. దిద్దుకుంటావా నీ జీవితాన్ని? అప్పగించుకుంటావా నీ మిగిలిన బ్రతుకును దేవునికి? అలా అయితే కనికరించబడతావు. ఆయన కృపకు పాత్రుడువై ఒక మంచి జీవితాన్ని, మంచి భవిష్యత్తును నువ్వు కొనసాగించగలుగుతావు. మొదటిగా తాను ఆ శవం జోలికి వెళ్ళకూడదు, వెళ్ళాడు. ముట్టకూడదు, ముట్టాడు. ఆ శవానికి వేలాడుతున్నటువంటి తేనెను తన చేతిలోకి తీసుకున్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. తాను తన శరీరాన్ని పాడు చేసుకున్నాడు, అపవిత్రపరుచుకున్నాడు. అంతటితో ఆగాడా? తాను అపవిత్రపరుచుకున్నవాడు అంతటితో ఆగాడా? లేదండి. మరి ఏం చేశాడు? చూడండి ఏం చేశాడు. 9వ వచనము. అతడు ఆ తేనె చేత నుంచుకొని తినుచు వెళ్ళుచు తన తల్లిదండ్రుల యొద్దకు వచ్చి వారికి కొంత నీయగా వారును తినిరి. అయితే తాను సింహపు కళేబరంలో నుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియచేయలేదు. తాను తన శరీరాన్ని అపవిత్రపరుచుకున్నాడు. కళేబరమును ముట్టకూడదు, కళేబరము దగ్గరకు వెళ్ళకూడదు. ఆ కళేబరముకు వేలాడుతున్నటువంటి తేనెను తిన్నమే కాకుండా, తాను అపవిత్రమే కావడమే కాకుండా, తాను అపవిత్రమై తన తల్లిని తండ్రిని కూడా అపవిత్రపరిచాడు. గమనిస్తున్నారా? ఒక పాడైన వ్యక్తి ఏం చేస్తాడో, తాను తిమ్నాతుకు దిగిపోతూ తన తల్లిని తండ్రిని కూడా తీసుకెళ్ళాడు. ఫిలిష్తీయులకు శత్రువుగా ఉండవలసిన సంసోను వారికి మిత్రుడిగా మారుతూ వియ్యానికి వెళుతూ తన తల్లిని తండ్రిని కూడా తీసుకెళ్ళాడు. తాను దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా చేస్తూ అందులో తల్లిని తండ్రిని కూడా భాగస్థులుగా చేశాడు. ఇప్పుడు తాను తన శరీరాన్ని తినకూడనటువంటి తేనెతో నింపుకొని శరీరాన్ని పాడు చేసుకొని తాను వెళ్ళి తన తల్లికి తండ్రికి కూడా అపవిత్రమైన దాన్ని ఇచ్చాడు. ఇందులోంచి నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏమిటి?
సాధారణంగా పాడయ్యేవాడు ఒంటరిగా పాడవడు. సాధారణంగా చెడిపోయేవాడు ఒంటరిగా చెడిపోడు. తాను చెడింది కాకుండా 10 మందిని చెరపాలని ఆశపడతాడు. ఇది మనిషి యొక్క తత్వము. సంసోను చూడండి, తాను చెడిపోయింది కాకుండా నా తల్లిని తండ్రిని కూడా చెరిపే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడా, సహోదరి, నువ్వు ఎటువంటి స్నేహితులతో ఉంటున్నావో, ఎటువంటి వారితో స్నేహం చేస్తున్నావో, ఎటువంటి వారితో సమయం గడుపుతున్నావో, ఎటువంటి వారితో ఉద్యోగం చేస్తున్నావో, ఎటువంటి వారితో తిరుగుతున్నావో, ఎటువంటి వారితో నువ్వు హాస్టల్లో రూమ్లో ఉంటున్నావో ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించు. వారు చెడిపోయిన వారా? చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నవారా? చెడు కార్యాలు చేసేవాళ్ళ? అలాగైతే వారు ఒంటరిగా చెడిపోరు. వాళ్ళు తాగుతూ తాగుతూ నీకు కూడా త్రాగుని అంటగడతారు. వాళ్ళు తిరుగుతూ తిరుగుతూ నిన్ను కూడా వారు తిరిగేటటువంటి స్థలాలకు తీసుకెళ్తారు. వారు పాడైంది కాకుండా, వారు చెడింది కాకుండా నీ చేత కూడా చెడ్డ పనులు చేయిస్తారు. డ్రగ్స్ తీసుకునేవాడు ఒంటరిగా తీసుకుంటాడా? లేదండి, తనతో పాటు ఉన్నవారు కూడా అంటగడతాడు. తాగేవాడు ఒంటరిగా తాగుతాడా? లేదండి, తనతో పాటు తన స్నేహితులను కూడా త్రాగుబోతులుగా మార్చేస్తాడు. ప్యాకెట్ ఆడేవాడు ఒంటరిగా ప్యాకెట్ ఆడుతాడా? లేదండి, తనతో పాటు మిగిలిన వారు కూడా ఆ ఊపిలోకి లాగుతాడు. వేశ్యల దగ్గరకు వెళ్ళేవాడు లేదా ఒక వేశ్యను తన గది తీసుకొచ్చేవాడు ఒంటరిగా ఆమెతో పాపం చేస్తాడు? లేదండి, తన స్నేహితులు కూడా ప్రోత్సహిస్తాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడు, సహోదరి, ఎటువంటి స్నేహితుడితో నువ్వు ఉంటున్నావు? ఎటువంటి వ్యక్తితో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తున్నావు? చెడిపోయిన వారా? పాపంలో జీవించేవారా? దేవుడంటే భయము భక్తి లేనివారా? అయితే జాగ్రత్త, అతడు నీ జీవితాన్ని నాశనం చేయబోతున్నాడు. ఆమె నీ జీవితాన్ని నాశనం చేయబోతుంది. తిమోతికి పౌలు ఒక మాట రాశాడు. ఏమని? 2 తిమోతి 2వ అధ్యాయము 22వ వచనము, యవనుడా, యవన ఇచ్చలను విడిచి పారిపొమ్ము, ప్రభువుకు ప్రార్థన చేయు వారితో ప్రేమను, సమాధానమును, విశ్వాసమును వెంటాడుము. ఎవరితో? ప్రభువుకు ప్రార్థన చేసేవారితో నువ్వు సమాధానమును, ప్రేమను, విశ్వాసమును వెంటాడు. పాపము చేసేవారిని విడిచిపెట్టి పారిపొమ్ము. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడు, సహోదరి, జాగ్రత్త. పాపము చేసేవారితో చనువుగా ఉంటే, తప్పుడు పనులు చేసేవారితో చనువుగా ఉంటే, దొంగలతో నువ్వు చనువుగా ఉంటే, మోసపూరితమైన జీవితాలు జీవించే మోసగాళ్ళతో చనువుగా ఉంటే వాళ్ళు నిన్ను మోసం చేస్తారు, నిన్నే దోచేసుకుంటారు. అబ్బాయిలతో అమ్మాయిలతో చనువుగా ఉండేవాళ్ళు, అబ్బాయిలతో అమ్మాయిలతో ఫ్రీగా తిరిగేవాళ్ళు నీకు స్నేహితులుగా ఉంటే నిన్ను కూడా ఆ విధంగా ఫ్రీ బర్డ్గా మార్చేస్తారు. నాడు సంసోను తన శరీరాన్ని పాడు చేసుకుంది కాకుండా ఎంతకు దిగజారో తెలుసా అండి? తాను ఎప్పుడైతే తన శరీరాన్ని పాడు చేసుకున్నాడో, అపవిత్రమైన దాన్ని తిన్నాడో, తన సెన్సెస్ పోగొట్టుకున్నాడు, తన ఆలోచన విధానాన్ని పాడు చేసుకున్నాడు, వివేకాన్ని కోల్పోయాడు. నేను ఆ కళేబరం దగ్గరకు వెళ్ళకూడదు, వెళ్ళా, ముట్టకూడదు, ముట్టా, తినకూడదు, తిన్నా, ఇలా తినకూడదు తిని, ముట్టకూడదు ముట్టి నా శరీరాన్ని పాడు చేసుకున్నా. నేను పాడైంది కాకుండా నా తల్లిని నా తండ్రిని ఎందుకు పాడు చేయాలి? వాళ్ళెవరు? జన్మనిచ్చిన వాళ్ళు. వాళ్ళని ఎందుకు నేను అపవిత్రపరచాలి? అయ్యో, కనీసం కామన్ సెన్స్ కూడా లేకుండా, కనీసం మినిమం సెన్స్ కూడా లేకుండా తాను పాడైంది కాకుండా తన ఇంటి వారిని పాడు చేసేస్తున్నాడే, తల్లిని తండ్రిని అపవిత్రపరిచేస్తున్నాడే. అయ్యో, వినండి సహోదరులు, సహోదరులు, ఒక వ్యక్తి దేవునికి దూరమైనప్పుడు, ఒక వ్యక్తి పాపానికి అలవాటు పడిపోయినప్పుడు, పాపిష్టి కార్యాలు చేయడానికి తన జీవితాన్ని అమ్మేసినప్పుడు ఎంతగా దిగజారిపోతాడో తెలుసా? తాను పాడైపోయినప్పుడు తాను ఎవరినైనా పాడు చేయడానికి సిద్ధపడతాడు. తాను ఎవరిని పాడు చేయబోతున్నాడు, ఎవరిని పాడు చేస్తున్నాడు? తల్లిని తండ్రిని అపవిత్రపరుస్తాడు తిన్నటువంటిది. ఆ తేనెని బట్టి, ఆ తేనె తినడము అపవిత్రమైన కార్యము. ఆ అపవిత్రమైన కార్యము తన శరీరంలో జరగనిచ్చి తన తండ్రికి తల్లికి కూడా అంటగట్టేశాడు. ఏమర్థం అవుతుంది? పాడైపోయిన వాడికి వరసతో సంబంధం ఏముంది? పాడైపోయిన వాడికి బంధముతో సంబంధం ఏముంది? రక్త సంబంధంతో సంబంధం ఏముంది? నా అనేటటువంటి భావం ఏముంది? పరాయి పోయడం అనేటటువంటి తేడా ఏముంది? అర్థమవుతుందా? సంసోను తాను అపవిత్రమైంది కాకుండా తనకు జన్మనిచ్చినటువంటి పేరెంట్స్ని అపవిత్రపరుస్తున్నాడు. ఈరోజు జాగ్రత్తగా ఆలోచించండి.
పాపానికి దాసోహమైన వాళ్ళు, పాపానికి బానిస అయిన వాళ్ళు, త్రాగుడుకు బానిస అయిన వాళ్ళు, తిరుగుళ్లకు బానిస అయిన వాళ్ళు ఎంతగా తెగిస్తున్నారో తెలుసా? ఒకరోజు ఒక తల్లి, ఇద్దరు కూతుర్లు వచ్చారు విజిటింగ్ అవర్స్లో. ఏడుస్తూ, అయ్యా హైదరాబాద్లో బ్రతకడానికి వచ్చామయ్యా, ఇక్కడ ఏదైనా ఉద్యోగం చేసుకుని బ్రతకాలనుకుంటున్నామయ్యా, నాకు ఇద్దరు కుమార్తెలు, వారికి చక్కని ఉద్యోగాలు దొరుకులాగున ప్రార్థన చేయ్యా. అడిగాను, అమ్మా మీతో పాటు మీ వారు రాలేదా? రాలేదయ్యా. ఎందుకని? మేమే విడిచిపెట్టి వచ్చేసామయ్యా. ఎందుకని? మాటలు లేవు. ఆ తల్లి నోట్లోంచి మాటలు రావటల్లా. పక్కనున్నటువంటి చెల్లి అంటుంది, అన్నా మా నాన్న పచ్చి తాగుబోతన్నా. అమ్మ ఈ రోజుల్లో కొంతమంది త్రాగుతున్నారు, మరి కొంతమంది తిరుగుతున్నారు. అన్నంత మాత్రాన మీ కన్న తండ్రిని విడిచిపెట్టి ఇలా వచ్చేస్తే మరి ఆయన సంగతి ఏమిటి? తాగిన తర్వాత ఇంటికి వచ్చి కూతురు పక్కకు వచ్చి పడుకుంటున్నాడు, భార్య పక్కకు వచ్చి పడుకుంటున్నాడు కూడా మా తండ్రికి తెలియట్లేదన్నా. అంత అసహ్యంగా ప్రవర్తిస్తున్నాడన్నా. కన్న కూతుర్లమైన మాకు మా తండ్రి వల్ల క్షేమం లేదన్నా, భద్రత లేదన్నా, ఎక్కడ మా జీవితాలు నాశనం అయిపోతాయి అని చెప్పి పారిపోయి వచ్చేసామన్నా. అర్థమవుతుందా? పాపానికి, త్రాగుడికి, తిరుగుళ్లకు ఒక వ్యక్తి బానిస అయినప్పుడు, అలా బానిస అయిన వాడు తన శరీరాన్ని పాడు చేసుకుంటూ ఆఖరికి వర్షావాయ తప్పి తాను జన్మనిచ్చిన కుమార్తెల్నే పాడు చేయటానికి తెగిస్తున్నాడు. సెన్సెస్ కోల్పోతున్నాడు, మానవత్వాన్ని కోల్పోతున్నాడు. అన్న మా ఇంట్లో ఆ డాడీ వల్లే మాకు భద్రత లేదన్నా, ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు అన్న పారిపోయి వచ్చేసాం. సంసోను తాను తన శరీరాన్ని అపవిత్రపరుచుకొని ఎవరిని అపవిత్రపరుస్తున్నారో చూశారా మీరు? తనకు జన్మనిచ్చిన తల్లికి తండ్రికి అపవిత్రతను అంటగడుతున్నాడు. ఎక్కడి నుంచి ఆ తేనె తీసుకొచ్చాడు? ఒక్క మాట కూడా వాళ్ళకి చెప్పలే. ఎందుకు? గడ్డి పెడతారు. ఒరి దుర్మార్గుడా, ఎంతకు తెగించావు నువ్వు? కళేబరం జోలికి నువ్వెందుకు వెళ్ళావు? దాన్ని నువ్వు ముట్టకూడదు కదా, నువ్వెందుకు ముట్టావు? ఆ కళేబరాన్ని ముట్టి తినకూడదు నువ్వు తినదు కాకుండా మాకెందుకు అంటగట్టావు? గడ్డి పెడతారని చెప్పి దాచిపెట్టేశాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడా, సహోదరి, ఒక మనిషి జీవితంలో అవిధేయత ప్రవేశిస్తే, ఒక ఆత్మీయుని జీవితంలో అవిధేయత అడుగు పెడితే, దేవుడి పట్ల ఉండవలసిన భయము, భక్తి ఒక వ్యక్తి పోగొట్టుకుంటే ఎలా దిగజారిపోతాడు, ఎంతగా దిగజారిపోతాడు? బైబిల్లో స్పష్టంగా సంసోను జీవితాన్ని దేవుడు లిఖింపచేశాడు. కారణము, మనము సత్యము తెలుసుకొని సంసోను జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసి బ్రతుకుని దిద్దుకుంటామని. నువ్వు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే, నీ ఇష్టానుసారంగా జీవిస్తే, దేవుడు చూస్తున్నాడు, లెక్క వేస్తున్నాడు అనేటటువంటి కనీసపు జ్ఞానం కూడా లేకుండా నువ్వు పాపము చేయడానికి పరుగులు తీస్తే, ఆ పాపిష్టి జీవితము నిన్ను ఎంతకైనా దిగజాచి వేసేస్తుంది. వరుస వాయ తప్పి పశువు కంటే హీనంగా నువ్వు ప్రవర్తించే విధంగా చేస్తుంది. బహుశా ఇప్పటికే చేసేసిందేమో నీ జీవితంలో. ఈరోజు అయినా ఇంత సూటిగా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్న సమయంలోనైనా నీ హృదయాన్ని సరిచేసుకుంటావా? ప్రభువా, నేను తెలిసి తప్పులు చేశాను, ఏమీ కాదులే అనుకున్నాను, ఒక సిగరెట్టేగా అనుకున్నా పెట్టెలు కాల్చేస్తున్నా, ఒక పెగ్గేగా అనుకున్నా బాటిళ్ళు తాగేస్తున్నా, 10 రూపాయలేగా లంచం అనుకున్నా ఇప్పుడు వేలకు లక్షలకు చేరిపోయింది. స్నేహమేగా అనుకున్నా, చెయ్యి కలవడమే అనుకున్నా ఇప్పుడు శరీరాన్నే కలిపేస్తున్నా. అయ్యో, చాలా సులభంగాను చాలా చిన్నదిగాను నా జీవితంలో పాపము ప్రవేశించింది, కానీ ఈరోజు నన్ను భ్రష్టురాలని చేసేసింది. ఆ స్థితిలో నువ్వు ఉన్నట్లయితే ఈరోజు నీ జీవితాన్ని ప్రభువుకు ఎంత త్వరగా అప్పగిస్తే అంత మంచిది. ఎంత త్వరగా నీవు ప్రమాదకరమైనటువంటి నీ పాపి స్థితిలో నుంచి బయటపడి క్షేమకరమైనటువంటి దేవుని రెక్కల చాటుకు వస్తే అంత మంచిది. ఈరోజు దేవుడు నీకు సూటిగా స్పష్టంగా హెచ్చరిక చేస్తున్నాడు. తెలిసి డెలిబరేట్గా పాపిష్టి పనులు చేస్తున్నావు,
ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. నీ ఇష్టానుసారమైన జీవితము, నీ పాపిష్టి వైఖరి, నువ్వు చేసే పాపిష్టి పనులు త్వరలో నీ జీవితాన్ని నాశనం చేయబోతున్నాయి. తీవ్రమైన తీరని నష్టాన్ని కలుగ చేయబోతున్నాయి. ఆ రోజు రాబోతుంది కాబట్టి ఈరోజు నిన్ను హెచ్చరిక చేస్తున్నాను. నా మాట విని నీ జీవితాన్ని దిద్దుకుంటావా, లేదా నీ ఇష్టానుసారంగా వెళ్ళి నిన్ను నీవు నాశనం చేసుకుంటావా? నిర్ణయము నీదే. ఏ నిర్ణయం తీసుకోబోతున్నా ఈ రాత్రి? లెట్ us pray. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు తలలో వచ్చండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, సంసోను జీవితం ద్వారా ఎన్ని రీతులుగా మమ్మను హెచ్చరిక చేయగలవో అన్ని రీతులుగా మమ్మల్ని హెచ్చరిస్తున్నావు, సరిచేస్తున్నావు, బుద్ధి చెబుతున్నావు. జ్ఞానము కలవాడు నీ గద్దింపును విని తన జీవితాన్ని దిద్దుకుంటాడు. అలా దిద్దుకోవడానికి అనేక వేల మంది తమ చేతులు నీకు చూపిస్తున్నారు. ప్రతి చేతిని పట్టుకొని వారు కలిగి ఉన్నటువంటి ప్రమాదకరమైన స్థితి నుంచి, ప్రమాదకరమైన మార్గము నుంచి విడిపించి క్షేమము, ఆశీర్వాదము, నీకు మహిమ తెచ్చే జీవితము తమ జీవితాలు నీకు అంకితం చేస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఈ రాత్రి ఎవరితో అయితే నువ్వు సూటిగా మాట్లాడావో వారు ఆ మాటలు విని తమ జీవితాన్ని నీకు అంకితం చేసినట్లయితే వారి జీవితంలో నాయన సంపూర్ణ మార్పును, పరిశుద్ధమైన జీవితమును, నిన్ను గణపరిచేటటువంటి బ్రతుకును దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులు, దేవుడు మనకు బిడ్డలనిచ్చాడు. ఏమిచ్చి రుణం తెచ్చుకోగలం? దేవుడు మనకు ఉద్యోగాన్ని ఇచ్చాడు, దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆత్మీయతనిచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఏమిచ్చి రుణం తెచ్చుకోగలం? ఒకే ఒక్క మంచి పని చేయగలం. ఈ లోకంలో అన్నిటికంటే బహు విలువైంది దేవుని ప్రేమ. ఆ ప్రేమను పంచిపెట్టడానికి ఆధారం ఆయన సువార్త. ఆ సువార్తను పంచిపెట్టడమే దేవునికి బహు ఇష్టం. రండి అందరం కలిసి యేసుక్రీస్తును గూర్చినటువంటి సత్య సువార్తను లోకానికి చాటి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. కల్వరి టెంపుల్ సంగమ సువార్తను లోకానికి చాటి చెప్పాలి. మనం అందుకున్న ఈ అద్భుతమైన క్షమాపణ లోకం కూడా పొందుకోవాలి. అది కేవలం మన సువార్తను అందిస్తేనే సాధ్యమవుతుంది. ఆ వాక్యాన్ని పంచేటటువంటి శక్తి దేవుడు మీకు ఇచ్చాడు. ఓ తీర్మానం తీసుకుందాం. ఈ వాక్యాన్ని నా కుటుంబం ద్వారా అనేక లక్షల మందికి నేను కూడా పంచిపెడతాను అని ఒక తీర్మానం తీసుకుందాం. దేవుడిచ్చినటువంటి దీవెనలకు ఏమి రుణం తెచ్చుకోగలం? కృతజ్ఞత కలిగిన వాళ్ళు మొట్టమొదటిసారిగా మా బిడ్డను మందిరానికి తీసుకొచ్చి, లేక మా బిడ్డ బర్త్డే మేము మందిరంలో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. చిన్నప్పటి నుంచి ఆ బిడ్డలకు ఒక అద్భుతమైన ఆత్మీయ అనుభవాన్ని వాళ్ళు కనపరుస్తున్నారు. నా బర్త్డే దేవునింటిలోనే, నా మొట్టమొదటి ముద్ద దేవునింటిలోనే, నా మొట్టమొదటి అక్షరము దేవునింటిలోనే. అక్షరాభ్యాసం కావచ్చు, అన్నప్రాసన కావచ్చు, నామకరణం కావచ్చు, బర్త్డే కావచ్చు, నా దేవుని ఇంటిలోనే. ఎంత అద్భుతం అండి! కృతజ్ఞత కలిగి వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి ఆ బిడ్డలకు నామకరణం చేయాల్సి వచ్చిన, మొదటి ముద్ద తినిపించాల్సి వచ్చిన, మొదటి అక్షరము రాయాల్సి వచ్చిన, అలాగే వారి సంవత్సరంలో దేవుడిచ్చిన దయాకిరీటంలో మొదటి దినాన్ని గడపాల్సి వచ్చిన, దేవునితోనే ప్రారంభించటం ఎంత ఆశీర్వాదం. ఆ విధంగా వచ్చి ఒకవైపు కల్వరిసురాన్ని కృతజ్ఞతతో బలపరుస్తూ వారి జీవితంలో దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను దేవుని సన్నిధిలోనే సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ఒకవైపు సువార్తను దానం చేద్దాం, మరోవైపు మన జీవితంలో దేవుడు ఇస్తున్నటువంటి శుభకార్యాలను దేవుని సన్నిధిలోనే మనం ఆనందిద్దాం. కల్వరిస్వరాన్ని బలపరిచే వారి కోసం ఒక వాక్యూమ్ ఫ్లాస్క్, ఒక చక్కని ఫ్లాస్క్ మీకోసం అందిస్తూ ఉన్నాం. ఎవరైతే కల్వరిస్వరాన్ని బలపరుస్తున్నారో అలా బలపరిచే వారి కోసం ఒక చక్కని ఫ్లాస్క్ ఒకటి మీకోసం సిద్ధం చేశాను. కల్వరిస్వరాన్ని బలపరిచి ఈ ఫ్లాస్క్ మీరు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ప్రతిసారి మీరు కల్వరిస్వరాన్ని బలపరిచినప్పుడు ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎందుకంటే థ్యాంక్స్ అండి అని చెప్పడం వేరు, ఆ థ్యాంక్స్ క్రియల్లో చూపించడం వేరు. ఈ చక్కని ఫ్లాస్క్ మీకోసం సిద్ధం చేశాను. చక్కని మెమెంటో మీకోసం సిద్ధం చేశాం.
ఇది రాత్రులు మీ లైట్లన్నీ ఆఫ్ చేసిన తర్వాత ఈ క్రాస్ మెరుస్తూ ఉంటుంది, వెలుతురు ఇస్తుంది. ఇది సాదృశ్యం. గాఢాంధకారంలో నీకు దేవుడు తోడుగా ఉంటాడని, ఆయనే వెలుగుగా ఉంటాడని సందేశము ఈ క్రాస్ ఇస్తుంది. ఈ చక్కని బహుమానం మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే రాబోయే శనివారం ఒకవేళ మీలో ఈ వారంలో లేక వచ్చే వారంలో మీకు బర్త్డేస్ ఉన్నా, లేక దేవుడు మీకు గర్భఫలాన్ని ఇచ్చిన కృతజ్ఞత కలిగిన వాళ్ళు యేసయ్యను కూర్చున్నటువంటి వార్తను లోకానికి అందించే ప్రయత్నం చేయండి. దేవునితో ప్రతిదినం మీరు బైబిల్ చదవాలి. ఆ తర్వాత ఒక్క ఆర్టికల్ చదవండి, ఒక అంశం చదవండి. అది మీ జీవితాన్ని ఆ దినమంతా కూడా ఆత్మీయంగా ప్రభావితం చేస్తుంది. దేవునితో ప్రతిదినం ప్రారంభించండి. 365 డివోషన్స్. నేను 32 సంవత్సరాలుగా వాక్య పరిచర్య చేస్తుండగా ఈ సందేశాలన్నిటిలో నుండి 365 శ్రేష్టమైన సందేశాలను క్లుప్తంగా మీకు అందించడం జరిగింది. ఇప్పటికీ ఎంతోమంది ఈ పుస్తకం చదువుతున్నారు. 60,000 కుటుంబాలు ఈ పుస్తకాన్ని చదువుతున్నారు. ఇంకా ఈ పుస్తకం మీ దగ్గర లేకపోతే కొనుక్కోండి. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. నూట 50 కీర్తనలు, 31 సామెతలు గ్రంథం. ప్రతి సామెత, ప్రతి కీర్తన సందేశ సారాంశాన్ని నేను తెలియచేయటం జరిగింది. 80వ కీర్తన ప్రత్యేక ద్రాక్షావల్లి, పాడైన ద్రాక్షావల్లి, ఫలించిన ద్రాక్షావల్లి. ఇది 80వ కీర్తనలో మీరు నేర్చుకుంటారు. 47వ కీర్తన అద్భుతమైన రారాజు, ఆరోహణమైన రారాజు, ఆరాధ్యుడైన రారాజు. ఇలా ప్రతి కీర్తన, అలాగే సామెత మీరు అర్థం చేసుకోలేని ఆ విషయాలను సులభంగా అర్థమయ్యే విధంగా ఒకే పదంతో ఎంత సులభంగా సందేశాన్ని అందించడానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుందో, మీరు ఒకవేళ వాక్య పరిచర్య చేసేటటువంటి సందేశకులైనా, సంఘ కాపరులైనా, సువార్థికులైనా, సేవకులైనా, సండే స్కూల్ టీచర్స్ అయినా 150 కీర్తనలు, 31 సామెతలను గూర్చిన సెర్మన్ అవుట్లైన్ సులభంగా సందేశాన్ని అందించడానికి నేను సిద్ధం చేసిన ఒక అద్భుతమైనటువంటి ఆయుధం. రేయింబగళ్ళు కష్టపడి ప్రతి కీర్తనను ధ్యానించి సులభంగా మీకు ఈ సందేశ సారాంశాన్ని అందిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరి దగ్గర ఇది ఉండాలని ఆశపడుతున్నాను. గొప్ప గొప్ప భక్తులు చెప్పింది ఏమిటంటే, ప్రతిరోజు 5 కీర్తనలు చదవండి, ఒక సామెత చదవండి. ఇలా ప్రతిరోజు చదివితే నెల రోజుల్లో 150 కీర్తనలు, 31 సామెతలు మీరు చదవగలుగుతారు. ఫలితంగా మీ జీవితంలో అద్భుతమైన ఆశీర్వాదాలు చూస్తారు అనేది గొప్ప గొప్ప దైవజనుల యొక్క అభిప్రాయం. 5 కీర్తనలు, ఒక సామెత కలిపి చదవాలి. ఇది ఖచ్చితంగా మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అంతేకాకుండా సేవకునిగా నేను పడిన ప్రయాసకు సార్థకం అవుతుంది.